హలో స్టోరీ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. పొసెసివ్ హస్బెండ్ ఇన్నోసెంట్ వైఫ్ పార్ట్ 3. 10 నిమిషాలకి విశ్వనాథ్ కూడా ఇంటికొచ్చి భార్యని నవ్వుతూ చూస్తూ, ఏమంటున్నాడు నీ కొడుకు అనగానే కొత్తగా రొమాంటిక్గా రోమియో వేషాలు వేస్తున్నాడు అని వసుంధర నవ్వడంతో, ఆ అమ్మాయిని నా కళ్ళ ముందే ఎలా బెదిరించాడో తెలుసా అని అన్నాడు విశ్వనాథ్. అయితే కొడుకు కోడలతో మీరు కూడా షాపింగ్కి వెళ్ళారా అని వసుంధర అడిగేసరికి, అబ్బా ఫోన్లో మాట్లాడుతుంటే విన్నాను వసుంధర అనగానే, నిజంగానే బెదిరించాడా? వీడొక రాక్షసుడు. అలా పెళ్లికి ముందే బెదరగొట్టేస్తే ఆ అమ్మాయి పెళ్లి చేసుకుంటుందా అని వసుంధర భర్త వైపు చూసేసరికి, వాడేదో తను రాదు అనుకుని ఆ ఉక్రోషంతో బెదిరించాళ్లే. ఎంత ప్రేమ లేకపోతే బెదిరించి మరీ షాపింగ్కి తీసుకువెళ్తాడు అన్నాడు విశ్వనాథ్. సరిపోయిందిలే సంబరం. ఆ అమ్మాయి మెత్తకగా పెరిగిన పిల్ల. మరి వీడేమో రేసింగ్లని, కాలేజీలో గొడవలు అని ఇంకా చెప్పలేనంత మొండితనంతో పెరిగాడు. కాలేజీలో మగపిల్లలతో ప్రవర్తించినట్టు ఆడపిల్లలతో ప్రవర్తిస్తే వాళ్ళు బెదిరిపోతారు. ఆడపిల్లలతో సున్నితంగా ఉండాలి అని వసుంధర చెబుతూ ఉంటే, అయితే నువ్వే నీ కొడుక్కి అర్థమయ్యేలా చెప్పు. కొడుకుని చిన్నప్పటి నుంచి గారాబం చేసి ఇప్పటికిప్పుడు వాడు ఆ మొండితనం తగ్గించుకోవాలి అంటే ఎలా కుదురుతుంది అంటూ విశ్వనాథ్ ఫ్రెష్ అవ్వడానికి రూమ్లోకి వెళ్ళిపోయాడు. కర్ణ ఫ్రెష్ అయ్యాక కిందకి రాగానే అతనికి గ్రీన్ టీ అలాగే ఫ్రూట్స్ సలాడిచ్చి, అమ్మాయితో పెళ్ళయ్యే వరకు కొంచెం సున్నితంగా ప్రవర్తించు, లేదంటే భయపడి వద్దని చెప్తుంది అనగానే తల్లి వైపు కళ్ళు చిన్నవి చేసి, పెళ్ళి వద్దని చెప్తుందా అని అనగానే, మరి లేకపోతే నువ్వు అలా బెదిరించి భయపెట్టి బయటకు తీసుకువెళ్తే భయపడిపోయి నాకు ఈ పెళ్ళి వద్దు అని చెప్తుంది అనగానే కర్ణ ఆలోచనలో పడ్డాడు. కొడుకు ఆలోచించడం చూసి, అమ్మయ్య నా మాటలు అర్థమవుతున్నాయి వీడికి అని వసుంధర అనుకుంటూ ఉంటే, అది గనుక ఆ మాట చెప్పిందంటే బలవంతంగా తీసుకువెళ్ళి రాక్షస వివాహం చేసుకుంటాను అనగానే, కొడుకు మాట వినగానే వసుంధర తల కొట్టుకుని, నేను చెప్పింది అర్థం కాలేదా నీకు? నువ్వు బెదిరిస్తేనే భయపడిపోతుందిరా అంటుంటే, ఎత్తుకు వెళ్ళి పెళ్లి చేసుకుంటే నీతో అసలు కాపురం చేస్తుందా అనగానే, నువ్వు ఆ విషయంలో వర్రీ అవ్వకు, కాపురం సంగతి నేను చూసుకుంటాను అనగానే, అంత అమాయకురాలిని నీకు తీసుకొచ్చి అనవసరంగా ఆ పిల్ల మనసుతో ఆడుకుంటున్నానని భయమేస్తుందిరా అని అంది వసుంధర. నువ్వు భయపడేంత బ్యాడ్ హ్యాబిట్స్ లేవే అని కర్ణ వెటకారంగా అడిగేసరికి, బ్యాడ్ హ్యాబిట్స్ లేవు కానీ బుద్ధి కూడా లేదు కదరా, చెప్తుంటే అర్థం కాకుండా నీ గోల నీదే. అయినా అందరూ నువ్వు చెప్పినట్టుగా ఎందుకు ఆడతారు? నీ కంపెనీలో వాళ్ళు ఆడతారు, నీ ఇంట్లో వాళ్ళు ఆడతారు. ఒక్కసారి పెళ్ళయ్యాక భార్య చెప్పింది భర్త వినాలి కానీ భర్త చెప్పింది భార్య వినదు అని అంటూ ఉంటే, కర్ణ అదో రకంగా చూసేసరికి, నా మాట వినరా, ఈ కమాండింగ్ నేచర్ మానుకోరా, భయపడిపోతుంది. ఒక్కసారి అమ్మాయి పెళ్ళి వద్దు అని అంటే అలాంటి అమ్మాయిని నేను మళ్ళీ వెతకలేను అని అంది వసుంధర. వెతకాల్సిన అవసరం కూడా లేదు, ఎందుకంటే నేను దాన్ని తప్ప ఇంకెవ్వరిని చేసుకోను కదా అనగానే, అబ్బో ఒక్కరోజుకి చొరవ పెరిగిపోయింది, ప్రేమ కూడా పెరిగిపోయిందా అని వసుంధర వెటకారంగా చెబుతూ ఉంటే, అదంతా నీకెందుకు? నీకు నేను ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం కావాలి, నాకు కూడా ఆ అమ్మాయి నచ్చింది, నీకు నాకు ఆ అమ్మాయి కావాలి, అలాంటప్పుడు ఇంకెందుకు ఈ ఆర్గ్యుమెంట్ అని అన్నాడు. రామచంద్ర, ఇంకా ఆ అమ్మాయిని నువ్వే కాపాడాలి అనుకుంటూ అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయింది వసుంధర. సాయంత్రం తల్లిదండ్రితో కలిసి కాఫీ తాగుతున్న దక్ష దృష్టి ఇంటి ముందు ఆగిన కారు మీద పడితే అందులో నుంచి దిగిన కర్ణ వైపు చూసి ఇంట్లోకి పారిపోతుంటే, అదేంటే ఆ అబ్బాయిని చూసి అలా పారిపోతున్నావని మహాలక్ష్మి కూతురు చేపట్టుకుని ఆపడంతో, అమ్మా నీకు తెలీదు, ముందు నా చేయి వదిలే, ఇక్కడ నన్ను చూశాడు అంటే ఇదే మన ఇల్లు అని అర్థమైపోతుంది అనగానే, మన ఇల్లు అని తెలియకుండానే వచ్చాడంటావా అక్క అంటూ వచ్చారు చెల్లెలు తమ్ముడు. అంతే అంటావా అని దక్ష అంటున్నప్పుడే కర్ణ లోపలికి వస్తూ కనిపించేసరికి, రండి బాబు అని మహాలక్ష్మి ఎదురు వెళ్ళి చేతిలో ఉన్న వెల్లుల్లిపాయల చాట పక్కన పెట్టేసి కంగారు పడుతూ ఉంటే, కర్ణ దక్ష వైపు చూసి వేలితో దగ్గరికి రమ్మన్నట్టుగా పిలిచేసరికి, వాళ్ళమ్మ ముందు తమ్ముడు చెల్లెలు ముందు అతను అంత ధైర్యంగా పిలవడంతో దక్ష కంగారుగా వాళ్ళమ్మ ఏమైనా అంటుందేమోనని తల్లి వైపు చూస్తున్న మహాలక్ష్మి ఏమీ మాట్లాడలేక మౌనంగా ఉంటే, ఏంటి మీ మమ్మీకి నేను భయపడతాను అనుకుంటున్నావా అన్నాడు. దక్ష కర్ణ వైపు చూస్తుంటే, నేను మీ ఇంటి చుట్టూ తిరిగే పోకిరీని కాదు, మీ ఇంట్లో వాళ్ళని చూడగానే దాక్కోడానికి, నోరు మూసుకుని నాతో రా, నీతో పని ఉంది అనగానే, ఏం పని అంటూ తల్లి వైపు చూసి, ఏం పని అడగవా అని తల్లిని కోపంగా అడిగేసరికి, కాబోయే అల్లుడు కదా అలా ఎలా అడుగుతాను అని మహాలక్ష్మి చెప్పేసరికి దక్ష కోపంగా తల్లిని చూస్తూ వెంటనే కర్ణ వైపు చూసేసరికి,
అతను సైడ్ స్మైల్ ఇస్తూ కనిపించేసరికి కోపంగా మొహం తిప్పుకుని, నేను రానండి, పగలంతా ఆఫీస్లో వర్క్ చేసి నాకు చాలా అలసటగా ఉంది, నేను కొద్దిసేపు రెస్ట్ తీసుకోవాలి అని అంది. నేను నిన్ను రోడ్డు మొత్తం నడిపించుకుంటూ తీసుకువెళ్ళట్లేదు, ఏసీ కారులో కూడా రెస్ట్ తీసుకోవచ్చు అంటూ ఆమె మాట వినిపించుకోకుండా చేయి పట్టుకుని తీసుకువెళ్తుంటే తల్లిని కోపంగా చూస్తూ అతనితో కలిసి వెళ్ళి కారులో కూర్చోవడంతో అతనే స్వయంగా బెండ్ అయ్యి ఆమెకి సీట్ బెల్ట్ పెట్టి కార్ స్టార్ట్ చేసి, ఏంటి ఓవర్ యాక్షన్ చేస్తున్నావు అని అడిగాడు. ఎంత పెళ్లి కుదిరితే మాత్రం మీరు అలా ఎప్పుడు పడితే అప్పుడు వచ్చి నన్ను ఎక్కడికి పడితే అక్కడికి తీసుకువెళ్ళడం కరెక్ట్ కాదండి, నా ప్రియారిటీస్ గురించి కూడా మీరు ఆలోచించాలి కదా అనగానే, నేను నీ ప్రియారిటీ కాదా అని సీరియస్గా అడిగేసరికి, కర్మరా దేవుడా, ఇప్పుడు ప్రియారిటీ అవును అంటే ఏమంటాడో కాదు అంటే ఏమంటాడో అనుకుంటూ ఏమీ మాట్లాడకుండా కూర్చుంది దక్ష. ఒక పెద్ద రెస్టారెంట్ ముందు ఆగేసరికి ఆ రెస్టారెంట్ వైపు చూసింది. రెస్టారెంట్ మీద ఉన్న టైటిల్ చూసి అదేదో కాఫీ షాప్ అని అర్థం కావడంతో, కాఫీ షాప్ కూడా ఇంత పెద్దగా ఉంటుందా అని ఆశ్చర్యంగా అనుకుంటూ ఉంటేనే ఆమె చేయి పట్టుకుని లోపలికి తీసుకువెళ్ళి కీస్ అక్కడే ఉన్న వాలెట్ పార్కింగ్ వాళ్ళ చేతిలో విసిరి కొట్టడంతో, నా స్కూటీ తాళం చేయి వాచ్మెన్కి ఇవ్వడానికే 100 సార్లు ఆలోచిస్తాను, ఎంత ఈజీగా వాలెట్ పార్కింగ్ కోసం ముక్కు మొహం తెలియని వాళ్ళకి తాళం చేయి విసిరికొట్టాడు అనుకుంది ఆశ్చర్యంగా. లోపలికి వెళ్ళాక వాళ్ళిద్దరికీ ప్రైవసీ ఉండాలని కపుల్ సెక్షన్ ఇవ్వడంతో ఎవరు కనిపించకపోయేసరికి అందరితో కలిసి కాఫీ తాగేవాళ్ళం కదా, ఎందుకు ఇలా ప్రైవేట్ ఛాంబర్ తీసుకున్నారని అడగడంతో, ఇంకెందుకు, వాళ్ళందరినీ బొట్టు పెట్టి పేరంటానికి ఇన్వైట్ చెయ్యి అని కర్ణ వెటకారంగా చెప్పేసరికి అతని వైపు అదోలా చూసి మూతి ముడుచుకుంది దక్ష. నేను నీతో ఇలా యాటిట్యూడ్ చూపిస్తూ ఉంటే నువ్వు నాతో పెళ్ళి ఇష్టం లేదని చెప్తావా అని అడగడంతో ఉన్నట్టుండి అతను ఆ ప్రశ్న అడిగేసరికి ఆశ్చర్యంగా అతని వైపు చూసి, ఇప్పుడెందుకు ఈ డౌట్ వచ్చింది అనుకుంటూ, ఇప్పుడెందుకు మీకు ఈ అనుమానం వచ్చింది అని అడిగింది. మా మమ్మీ చెప్పింది, పెళ్ళి వద్దని చెప్తావా అనగానే దక్ష ఏదో చెప్పబోతుంటే, డోంట్ డేర్ టు క్యాన్సిల్ దిస్ వెడ్డింగ్, ఒకవేళ క్యాన్సిల్ చేసావనుకో ఎత్తుకెళ్ళి పెళ్లి చేసుకుంటాను అనగానే కర్ణం మాటలకి దక్ష కళ్ళు పెద్దవి చేసి ఆశ్చర్యంగా చూస్తూ ఉంటే, ఏంటి హీరోయిజం చూపిస్తున్నాను అనుకుంటున్నావా, నో, నేను జరిగేదే చెప్తున్నాను, చేసేదే చెప్తాను అనగానే ఆశ్చర్యంగా చూసి అదేమీ లేదు అని మొహమాటంగా చెప్పింది. కాసేపటికి క్యాపిచీనో తీసుకుని వెయిటర్ రావడంతో దాని మీద ఉన్న హార్ట్ సింబల్ చూసి దక్ష ఏమీ మాట్లాడకుండా స్పూన్తో కలుపుతూ ఉంటే, స్పూన్ తీసి పక్కన పెట్టి సింబల్ షేడ్ అవ్వకుండా కాఫీ తాగాలి అని చెప్పడంతో మూతి ముడుచుకుని కాఫీ తాగుతూ ఉండగానే ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుని ముద్దు పెట్టడంతో కంగారు పడి చేతిని వెనక్కి తీసుకుంటూ ఉంటే, నేను నీకు కాబోయే హస్బెండ్, ఇలా డిస్టెన్స్ మెయింటైన్ చేయకు, నాకు నచ్చట్లేదు అనగానే, నాకు ఇలాంటివన్నీ అలవాట్లేవండి, కొంచెం కొత్తగా ఉంది మీతో ఇలా ఉండడం అనగానే ఆమె మాటలకి ఒక కార్నర్ స్మైల్ ఇచ్చి కాఫీ ఫినిష్ చేశాడు. కంటిన్యూస్. ఇఫ్ యూ లైక్ దిస్ స్టోరీ, ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.